అలా ఏంది ఫార్మాసిటీ పేరుతో ఇప్పటికీ ప్రభుత్వం దాదాపు 10,000 ఎకరాల భూమిని తీసుకొని సాగు చేస్తూ ఉంది. అయినా మీరు ఎన్నిసార్లు పోరాటాలు చేస్తూ ఉన్నారు, రోడ్లపైకి వస్తూ ఉన్నా కూడా కనీసం ప్రభుత్వం ఎందుకు పట్టించుకోలేకపోతుంది? అసలు ప్రభుత్వం ఏం చెప్తా ఉంది మీకు, అధికారులు కావచ్చు ప్రభుత్వం? గత టీఆర్ఎస్ ప్రభుత్వం 19,333 ఎకరాల సేకరణ లక్ష్యంతో ఉన్నది. కానీ ఆ సేకరించింది మాత్రం 14,000 ఎకరాలు మాత్రమే. కానీ నోటిఫికేషన్ ఇచ్చింది మాత్రం 19,333 ఎకరాలు, 4 గ్రామాలు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని కురిమిద్ద, నానక్ నగర్, మేడిపల్లి, తాడిపర్తి, మిగతా ఒక తండాలు ఉన్నాయి. వీటిలో కలిపి 14,000 ఎకరాలు సేకరించింది. అయితే నోటిఫికేషన్ మాత్రం 19,000 ఎకరాలు. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు మాయందు పోరాటం చేసి దాదాపు 2016 నుంచి పోరాటం చేస్తున్నాం. వీళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గం మా ఫార్మాసిటీ గ్రామాల తరపు నుండి మేము అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తాం, తిరిగి మీకే భూములు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరిట 1,50,000 ఎకరాల లక్ష్యంతో ఈ 3 కాన్స్టిట్యున్సీల పరిధి, 56 విలేజ్లు, 7 మండలాలలో ఇంత పరిధిలో 1,50,000 ఎకరాలు సేకరించి ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని ఈ ప్రభుత్వం పూనుకొని మేము గతంలోనే కోర్టుకు వెళ్ళాం. ఈ 4 గ్రామాల తరఫున 2,500 ఎకరాలు హైకోర్టు స్టేలో ఉన్నాం. రైతు కూలీల తరఫున కూడా ఈ కోర్టులో వేయించినాం, అది కూడా స్టేలోనే ఉన్నది. ఈ స్టేలను ధిక్కరించి ఈ ప్రభుత్వం ఎవరు కోర్టు అధికారాలను ధిక్కరించి ఇటాచీలతోటి జేసీబీలు డోజర్లు పెట్టి పోలీసు బలగం 100 మంది పోలీసు బలగం తోటి మొత్తం సాగు చేస్తుంది. ఇటాచీలు ఏదో కంపెనీలకు చేస్తున్నాం, అది చేస్తున్నాం అని. కానీ గవర్నమెంట్ ఫార్మాసిటీ జీవో రద్దు చేయకుండానే జీవో రద్దు చేసినామని చెప్తుంది. కానీ వాస్తవానికి ఒక ప్రాజెక్టు కోసం సేకరించిన భూమిని అదే ప్రాజెక్టుకు వినియోగించాలి. కానీ ఈ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ కంటుంది. ఫ్యూచర్ సిటీ కంటే ఫార్మాసిటీ జీవోని రద్దు చేయాలి. రద్దు చేయకుండా ఈ ఫ్యూచర్ సిటీకి వాడుకుంటుంది. మిగతా గ్రామాలలో కూడా తీసుకోవాలన్నటువంటి లక్ష్యంతో 1,50,000 ఎకరాలు సేకరించాలనే ఒక లక్ష్యంతో ఉంది. మేము 4 గ్రామాల ఫార్మాసిటీ రైతులను కొట్లాడుతున్నది ఏంటంటే, మేము ఏవైతే కోర్టులో కేసులో ఉన్నటువంటి 2,500 ఎకరాలను వదిలిపెట్టాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికీ మా గత గవర్నమెంట్లు ఉన్నప్పుడు మా భూములపై ప్రభుత్వ సంక్షేమ పథకాలు వచ్చేటివి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆన్లైన్ కట్ చేసింది, బ్లాక్ లో పెట్టింది, నో రిజిస్ట్రేషన్, నో ప్రభుత్వ సంక్షేమ పథకాలు. మేము ఏమంటే భూమి మీద ఉన్నామంటే ఉన్నాం. ఇప్పటి మేము గత ప్రభుత్వం మీద ఎట్లయితే మేము పోరాటాలు పాదయాత్రలు చేసినామో ఈ ప్రభుత్వం మీద కూడా పాదయాత్రలు పోరాటాలు చేసి మా భూములు కాపాడుకుంటాం. ఈ ఫ్యూచర్ సిటీని రద్దు చేపిస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ఈ ఏరియాలో భూముల ధర ఏ విధంగా ఉంది? ఎకరాకి ఎంత ఉంది? ప్రభుత్వం ఎంత కట్టిస్తారు? గ్రామాల తరఫున తీసుకునే గవర్నమెంట్ ఏదో 15-20 లక్షలు అంటుంది. మాకు సరౌండింగ్ 5 లక్షలు 5 కోట్లు 10 కోట్లు వలుకుతుంది. ఎకరాకి వలుకుతుంది. అంత 25-30 ఇట్లా పెంచుకుంటూ పోతుంది. ఇక మేము కొందరు ఇయ్యని రైతులు ఉంటే వాళ్ళ రైతుల అథారిటీ కోర్టులో కూడా జమ చేసింది కొందరు. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి అసలు రైతులకు పెద్దపీట వేస్తా ఉన్నాం, వాళ్ళని ఆదుకునేటువంటి పరిస్థితి తీసుకురాబోతా ఉన్నాం, రైతులను అందరినీ రాజులు చేసి తీద్దామని చెప్పి ప్రభుత్వం ప్రతిసారి చెప్తూ వస్తుంటే గత పాలకులు ఎవరు కూడా రైతులను పట్టించుకోలేదు. మా ప్రభుత్వం వచ్చాక రైతులందరూ సంతోషంగా కూడా అంటున్నాయి. వాళ్ళ భూములకు కాజేసే పరిస్థితి తీసుకురావాల్సి వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం ఎట్లా భూసేకరణ విధానాలు అవలంబించిందో అంతకంటే 2 ఇంతలు కాదు 3 ఇంతల భూసేకరణ చేస్తుంది. 3 ఇంతలుగా ఎక్కువగా వాళ్ళు ఎలకంతో అయితే మేము ఏనుగులతో అన్నట్టు విధానం ఉన్నది ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి వీళ్ళని హెచ్చరించేది ఒకటే, ఏదేమైనప్పటికీ 2000 చట్టం 2013 చట్టాన్ని ఫాలో కావంటున్నాం. ఆ చట్టాన్ని తుంగలో దక్కి ఇప్పటికే మా గ్రామాలలో యాచార మండలం సేకరించిన భూములు కోల్పోయి రైతు కూలీలు, కుల వృత్తుల వారు ఇతరత్ర ఆధారపడినటువంటి పని లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. తీసుకున్న భూమి ఇప్పుడు ఏదైతే రైతులు 90% సేకరించారో వాళ్ళకు సేకరించినటువంటి రైతుల ఉంటారు కదా వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళకు 2013 చట్టంలో ఉంది స్పష్టంగా వృద్ధులకు కూడా ఒక పరిహారం ఇవ్వాలి, పెళ్లిడికి వచ్చిన పిల్లలకు పరిహారం ఇవ్వాలి, ఇంకొకటి వచ్చి రైతు కూలీలకు కూడా కొంత పరిహారం ఇవ్వాలని ఉంది. అట్లాంటివి ఏమి లేకుండా ఈ ప్రభుత్వం ఏది చేస్తలేదు. మేము భూములు తీసుకుంటాం అనే విధానంలోనే ఉంది. బలవంత భూసేకరణ ఒక చట్ట ప్రకారం అంటూ లేదు. 2013 చట్టం అనేది లేదు. గత ప్రభుత్వం కూడా జీవో 25 అని, జీవో 31 అని, జీవో 40 అని, జీవో 45 అని భూములు ఏదేదో పిచ్చి పిచ్చి చట్టాలు తీసుకొచ్చి భూసేకరణ చేసింది. ఈ ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. మేము మాత్రం ఏ ప్రభుత్వం నమ్ముతలేం. ఇప్పుడు నడిచేటటువంటి ఉద్యమం మొత్తం
పార్టీలకు అతీతంగా రైతుల వారుగా వారి వారి యొక్క సొంత ఖర్చులతోటే ఉద్యమం నడుస్తున్నది తప్ప ఏ ఒక్క రాజకీయాన్ని రానిచ్చే పరిస్థితి లేదు, మాట్లాడించే పరిస్థితి లేదు. దాదాపు ఒక కోదండరాం సార్ ఎమ్మెల్సీ గారిని నమ్ముతున్నారు తప్ప మిగతా ఏ ఒక్క రాజకీయ పార్టీలను నమ్మట్లేరు. ఇప్పుడు చాలా రోజుల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నారు, నిరసనలు నడుస్తూనే ఉన్నాయి. అయినా ప్రభుత్వం అదే మొండిపడుతూ పోతా ఉంది. అక్కడ భూమిని మొత్తం ఇంకా కాజేసేటువంటి పరిస్థితులు జరుగుతూనే ఉన్నాయి. మరి ఈ ధర్నా చౌక్ లో ఈ ప్రోగ్రాం ద్వారానే ప్రభుత్వం కదిలి వచ్చేటువంటి పరిస్థితులు రాబోతా ఉన్నాయి. అంటే దీని వల్ల కొంచెం కనువిప్పు ప్రభుత్వానికి కలుగుతుందని అనుకుంటున్నాము. ఎందుకంటే మంత్రివర్గం మా దగ్గర పర్యటన చేశారు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మేము అధికారంలో వస్తే మీ భూములు తిరిగిస్తామని మా పంట పొలాల్లో తిరిగిరు. ఒక్కొక్కరు గంట సేపు ప్రసంగాలు ఇచ్చిరు. సీఎం కూడా రావిరాల కనుకృతి పాదయాత్రల రావిరాల ఒక పెద్ద సభ, బహిరంగ సభలోనే మీ భూములు మీకే అన్నట్టు మాట్లాడి ఇప్పుడు ఎవరు మమ్మల్ని పట్టించుకోవట్లేడు. అపాయింట్మెంట్లు ఇస్తారు, మా గురించే పట్టించుకో. మా దగ్గర ఒక స్థానిక నాయకుడు ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ముదిరెడ్డి కోదండరామిరెడ్డి, యాచారం వాసి స్థానికంగా. ఇప్పుడు ఆయన రైతు కమిషన్ చైర్మన్ ఉన్నాడు. మాకు అపాయింట్మెంట్ ఇస్తున్నాడు, మా గురించి మాట్లాడతలేడు, ఏమీ లేదు. మేము ఆల్రెడీ విలేజ్లలో ఇట్లాంటి మీటింగ్లు పెట్టుకున్నాం. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలవట్లేదని ఈ రోజు మేము ఇక్కడికి వచ్చి ధర్నా చౌకలో భారీ ఎత్తున దాదాపు 1000 మందికి పైన రైతులం వచ్చి ఈ రోజు నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. ప్రభుత్వానికి ఒక్కటే, మేమైతే భూములు ఇవ్వకుండా కోర్టు స్టేలు ఉన్నాము, ఆ భూములను వదిలిపెట్టాలి, ఆన్లైన్ ఎక్కించాలి, రిజిస్ట్రేషన్ కుల్లయ్యాలి, ప్రభుత్వ సంక్షేమ పథకాలైనటువంటి ప్రతిదీ మాకు కల్పించాలి. అదొకటి ఫార్మసిటీ అంటున్నారు, అది కంప్లీట్ గా రద్దు చేయాలి. భూసేకరణ ఇంకెక్కడెక్కడ తీసుకోవాలనుకుంటారో అది భూసేకరణ విరమించుకోవాలి, తీసుకోవాలనే ఆలోచనను విరమించుకోవాలి అనేది మా ప్రధాన డిమాండ్.